చేనేత ఐక్య వేదిక రాష్ట్ర మహిళా నాయకురాలు ఈ మీడియా సమావేశం ఎందుకు పెడుతున్నామంటే మనకు 7వ తేదీ రాబోయే 7వ తేదీ విశిష్టమైన మన పండుగ దినము, ముఖ్యంగా మన చేనేతల పండుగ దినము. మన చేనేతలకు ముఖ్యం కాబట్టి ఈ మీడియా ద్వారా నా సోదరులను సోదరీమణులను, ముఖ్యంగా ఈ ధర్మవరంలో 70% పైబడి చేనేతలు ఉన్నారు. అన్ని కులాల వారము 70% పైబడి ఉన్నారు చేనేతలకు. కాబట్టి దయచేసి ఇది ఆషామాషిగా తీసుకోవద్దండి. కదిరిగేటు దగ్గర ఉన్న మన చేనేత విగ్రహానికి అందరూ నివాళులు అర్పించేదానికి విరివిగా తండోపతండాలుగా గుంపులుగా తేరుకు ఎట్లొస్తారో అట్లా ఇది మన సొంత తేరు పండుగ, చేనేతల తేరు పండుగ. కాబట్టి అందరూ తప్పక రావాలని ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి, వేడుకుంటున్నానండి. ఇంట్లో మీరు ఉండే ఒక అర్ధగంట టైంను ఆ విగ్రహం దగ్గరికి కేటాయించండి. మన ఐకమత్యాన్ని చాటండి. మొత్తం రాష్ట్రంలోనే హైయెస్ట్ సంఖ్యలో ఉన్నాం మనం చేనేతలు ధర్మారంలో. కాబట్టి ఆ సంఖ్య ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండబోతుంది, అందరూ కలిస్తే గుంపులుగా కలిసి ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో చేనేత విగ్రహం దగ్గర నినాదాలు ఇచ్చేటప్పుడు ఎట్లుంటుంది అనేది మీరు తాత్కాణంగా చూపిస్తారని ఈ మీడియా ద్వారా నా చేనేత సోదరులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. టైం వచ్చేసి మనము 8-9కి మధ్యన మనం అందరము పాల్గొనాలని వేడుకుంటున్నాను. నా చేనేత సోదరులను సోదరీమణులని, ఓన్లీ సోదరులే వస్తారు, సోదరీమణులు కూడా రండి. అందరూ చేనేత రంగంలో సోదరీమణులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి మనం బతుకుతున్నాము ఈ చేనేత రంగంలో. ఒక్క పురుషులకు ఒక్కటికి సంబంధించినది కాదు, స్త్రీలకు కూడా సంబంధించినదే. ఇది ఒక పండుగ వాతావరణం అంటున్నాను. దయచేసి అందరూ రండి. 8 నుంచి 9 వరకు టైము, 1 గంట వరకు మాత్రమే. మనము ఆయనకు గార్లెండింగ్ చేసి మన చేనేత ఇది మన సంఖ్యని, మన ఐకమత్యాన్ని గార్లెండింగ్ ద్వారా తెలియజేద్దాము. ఎవరు కూడా దీన్ని మీరు విస్మరించద్దండి. ముఖ్యంగా అక్కడ భోజన సదుపాయము అంటే మినీ పలహారము ఇవ్వబడుతుంది. అందరూ ఆ పలహారం కూడా స్వీకరించండి. ఇది చేనేతల్ని ఇస్తున్న మినీ ఆహారం కూడా చేనేతలే ఇస్తున్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ద్వారా చేనేతలకు చేనేత విగ్రహం దగ్గర చేనేతలకు నివాళులు అర్పిస్తున్నారు. కాబట్టి ఇది మన ప్రోగ్రాము, చేనేతల ప్రోగ్రాము. ఇంకొకసారి నొక్కి చెప్తున్నాను, ఇది మన ప్రోగ్రాము. మనమందరము అతి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వేడుకుంటున్నాము. 7వ తారీఖు ఈ నెల శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపల, ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపల చేనేత దినోత్సవం సందర్భంగా కదిరిగేటు దగ్గర చేనేత విగ్రహానికి ఘనంగా సన్మానం చేసుకుని చేనేత వ్యవస్థకి ప్రభుత్వం ఇచ్చిన ఆ గొప్ప దినాన్ని పండుగ వాతావరణంగా జరపాలని చెప్పేసి ధర్మారం చేనేత కుల బాంధవులని అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరిపేదానికి సమాయత్తమైనాము. ఈ సందర్భంగా ధర్మారంలో దాదాపు 70,000 పైన జనాభా చేనేత పైన ఆధారపడినటువంటి అనేక కులాలు, మతాలు అందరినీ ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించడం జరుగుతోంది. మీ మీడియా ద్వారా ఈ యొక్క సమాచారాన్ని అందరికీ తెలియజేసి ఉదయం 8 నుంచి 9 తర్వాత అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. తొలిసారిగా ధర్మారం పట్టణంలో చేనేత ఐక్యవేదిక ద్వారా ఏ రాజకీయ పార్టీలకు కానీ ఏ రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా మేము స్వచ్ఛందంగా చేసేటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని విందు ఆరగించి ఆ చేనేత దినోత్సవాన్ని వేడుకగా జరుపుకునే విధంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. జై చేనేత, జై చేనేత. ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం ఎందువల్లంటే రేపు 7వ తారీఖు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి మన చేనేత ధర్మంలో ఉన్నటువంటి చేనేత కుల బాంధవులందరూ కలిపి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. రేపు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎందుకంటే
మన చేనేతలంతా ఒక్కటి అని చెప్పేసి నిరూపించడానికి కోసము కేంద్ర ప్రభుత్వము గత 12 సంవత్సరాల కిందట ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మనం చేయాలని చెప్పేసి మన అందరి కులస్తులందరం కలిపి ధర్మవరంలో భారీగా జనాలు కలిపి రేపు 7వ తారీఖు ఉదయం 8 గంటలకు నుంచి 9 గంటల లోపల ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందువల్లంటే 8 నుంచి 9 నుంచి ఎందుకు చెప్తున్నానంటే మేము పార్టీకి అతీతంగా మాట్లాడుతున్నాం కాబట్టి 9 గంటల పైన అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మన చేనేతలకి సంఘీభావం తెలిపేదాని కోసం వాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళు కూడా మనం డిస్టర్బ్ చేయకోకుండా వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే దానికోసం కూడా మనం ముందుగానే 8 నుంచి 9 గంటల లోపల ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని మన ధర్మవరంలో ఉన్నటువంటి చేనేత కుల బాంధవులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అనంతరము టిఫిన్ శిక్షణ మాదిరి కొంచెం పలహారం ఏర్పాటు చేయడం జరిగినది. ఆ పలహారం స్వీకరించి ఈ కార్యక్రమం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇది రాజకీయాలకు అతీతంగా చేయవస్తున్నాం కాబట్టి మీకు రాజకీయాలకు సంబంధం లేదు. 9 గంటల లోపల ఈ కార్యక్రమం సక్సెస్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి మన ధర్మవరంలో ఉన్నటువంటి చేనేత కుల బాంధవులు అందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై చేనేత, జై చేనేత, జై చేనేత.